హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎందుకు ఇస్తోంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు. మీరు ఒక జర్నలిస్ట్కి మద్దతు ఇచ్చారు అంటే దాన్ని అంగీకరిస్తాం. ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తికి మీ పార్టీ మద్దతు ఇస్తోంది. ఆయన చేసినటువంటి అద్భుత ఉపన్యాసాలకి మీరు సమర్థిస్తున్నారు. ముందుగా ఈ వాయిస్ వినండి, ఆయన చెప్పింది. కొంతమంది ట్రాల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన దేశనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఊచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పిన అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. సనాతన ధర్మాన్ని ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన కూడా ఇదేనా? సాయి గారు, ఇక్కడ రావణ్ మాట్లాడినా, లేదంటే ఇంకో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినా, లేదంటే ఇంకొక వ్యక్తి ఎవరు మాట్లాడినా, అది ఏ మతం గురించి మాట్లాడినా తప్పే. మేము రావణ్ కి పూర్తిగా మనం రావణ్ చేసేటటువంటి వీడియోలన్నిటికీ మేము మద్దతు తెలుపుతున్నామని ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల. మరి మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం, ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్ గా అతన్ని అరెస్ట్ చేసినటువంటి కేసులు ఏంటి? ఫస్ట్ నేపథ్యం, పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారని చెప్పి ఇప్పుడు ఏదైతే ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు నిన్న పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్లియర్ గా రాశారు, పవన్ కళ్యాణ్ మీద ఏదైతే మాట్లాడినందుకు ఉపా చట్టం కింద కేసులు పెట్టారని రాశారు. మీరు అన్నట్టు ఈ వీడియో అనేది ఎప్పుడు వచ్చింది? ఇది అసలు నిజంగా ఒరిజినల్ వీడియో అయితే మొత్తం వీడియో సంబంధించినటువంటి డేట్ తో సహా ప్రభుత్వం ఆ వీడియో లింక్ రిలీజ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. అది జరిగినప్పుడు ఎందుకు కేసులు పెట్టలా? మతాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు ఆ రోజు చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యానాలు అతను 2024లో చేశాడా, 25లో చేశాడా? ఆ రోజు కేసు పెట్టకుండా ఇప్పుడు ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నాడని చెప్పి వరుసగా 4 రోజులు 4 కేసులు పెట్టిన తర్వాత, 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వ రోజు ఈ రోజు ఉపా కింద కేసులు పెట్టారు. దీన్ని మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఒక కేసులో బెయిల్ రావటం, ఇమీడియట్ గా అదే రోజు ఇంకో కేసు పెట్టడం, అది రేపొద్దున ఇది రావణ్ అవ్వచ్చు, రేపొద్దున ఇంకో వెంకటరెడ్డి అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు కదా. దీన్ని క్వశ్చన్ చేస్తున్నాయి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం మీద. ఎస్, అతను నిజంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్ గా దానికి సంబంధించి అప్పుడే యాక్షన్ తీసుకోవాలి. మనందరం సనాతన ధర్మమే కదా, నేను కూడా సనాతన ధర్మమే, నేను కూడా హిందూనే. సో మనందరం హిందువులే కదా. మరి ఆ రోజు మనం అతని వీడియోలు మాట్లాడినప్పుడు ఇదే ప్రభుత్వం ఏం చేసింది? ఇదే మరి ఎందుకు వెళ్ళి కేసులు పెట్టాలి ఆ రోజు? ఈ రోజు ఎందుకు వచ్చింది అది? ఆ వీడియో అప్పుడే తిరిగింది కదా. అది ఒరిజినల్లా లేదంటే ఏంటనేది తెలియదు. వాళ్ళ మిస్సెస్ ఏమో మా ఆయనకు సంబంధించినటువంటి ఫేక్ వీడియోలు తీసుకొని వస్తున్నారు అంటుంది. ఎస్, దాన్ని ఫోరెన్సిక్ పంపించండి, పంపించి ఎస్ అది ఒరిజినల్ వీడియో అంటే డెఫినెట్ గా దాని మీద యాక్షన్ తీసుకోండి. దాన్ని ఎవరు కాదంటలేదు. దాన్ని మతాల మధ్య మాట్లాడినప్పుడు ఎవరైనా కూడా దాన్ని ఎందుకు అర్చిస్తారు? ఏ మతాన్ని అయినా కూడా మనం కించపరచకూడదు. మనం ఏ మతంలో, నేను ఈరోజు హిందూ మతంలో ఉన్నా, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. సో నేను అవతల వేరే మతాలను గౌరవిస్తా, చర్చిలకు వెళ్తాము, అదేవిధంగా మసీదుకి వెళ్తాం, రాజకీయ నాయకులుగా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అందరు దాన్ని గౌరవిస్తాం, వెళ్తాం. అంతే తప్ప ఇప్పుడు మీరు ఒక ఇష్యూని తీసుకొని వచ్చి ఇంకో ఇష్యూలోకి లింక్ పెట్టేసి కేసులు పెట్టేస్తున్నాం ఉగ్రవాదంగా అంటే, మరి మతాల మధ్య చిచ్చులు పెట్టింది ఎవరు సార్? ఇప్పుడున్న రాజకీయ నాయకులు కదా. తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్లో యాసిడ్, మనిషి పుట్టకు పుట్టినాడు ఎవడన్నా మాట్లాడాడండి ఈ మాటలు? సారీ టు సే, 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డు మీద వేరే మతస్థులు కూడా మాట్లాడాల, ఏ రోజు కల్తీ అనే మాట్లాడాల. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మీద కదా మనం కేసు పెట్టాల్సింది, మరి ఉప ముఖ్యమంత్రి మీద కదా మనం ఇదే యాక్ట్ కింద కేసులు పెట్టాల్సింది. సిట్ చెప్పింది కదా ఎక్కడా కూడా జంతువుల కొవ్వులు కానీ అలాంటి ఏం లేవని చెప్పి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిట్ ఏమిచ్చింది? ఎక్కడా కూడా ఈ బాత్రూమ్లో యాసిడ్ ఇట్లాంటి ఏం లేవు, ఎక్కడా కూడా కలవలేదని చెప్పింది. సో క్లియర్ గా మరి ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలి? మతాల మధ్య చిచ్చు రేపుతూ 140 కోట్ల హిందువుల భక్తుల్ని తిరుమల లడ్డుని అపవిత్రం చేసే విధంగా ఏదైతే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి ముఖ్యమంత్రి మీద కదా మనం ఇప్పుడు కేసులు పెట్టాల్సింది. ఎస్, రావణ్ చేసిన తప్పే అయితే మరి మన ముఖ్యమంత్రి చేసింది ఏంటి? మన ఉప ముఖ్యమంత్రి చేసింది ఏంటి? ఎవరన్నా దీపారాధన ఉండిలో
సరే దీపారాధన కుండీ, దానికి దీపారాధన కుండీలో సిగరెట్ తాగుతాడు మా నాన్న అని చెప్పాడు. ఎంత బూత్ అండి అది. నిజంగా అదే అయితే మరి ఎవరి మీద పెట్టాలి ఇప్పుడు కేసులు? మరి ఇప్పుడు మనందరం మతం గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు ఇన్ని రకాలుగా హిందూ మతం మీద ఎంత దాడులు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. తిరుపతిలో తొక్కిసలాట, ఏదైతే 6 చనిపోయారు, ఏదైతే సింహాచలంలో 7 చనిపోయారు గోడ కూలి, కాశీబొగ్గులో 9 మంది. ఎవరిని అరెస్ట్ చేసామండి మనం? ఎవరి మీద కేసులు పెట్టాం? వీళ్ళందరూ హిందూ భక్తులు కదా, హిందూ మతానికి జరిగిన ఘోరం కదా, వందలాది గోవులు చనిపోయినాయి, ఎవరి మీద కేసులు పెట్టాం? ఈ రోజు కూడా ఆవులు ఏదైతే కేరళకి, ఏదైతే తమిళనాడుకి దాదాపుగా నెలకి 20,000 ఆవులు వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కవేలాకి. మరి ఎవరి మీద పెడుతున్నాం మనం కేసులు? సో మనకొక నీతి, అవతలాలకు ఒక నీతి అంటే మీరు పెట్టిన కేసు ఏంటి? ఎస్, అతను తప్పు చేస్తే డెఫినెట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి దేశద్రోహం కేసు ఏంటి? దేశద్రోహం సార్. ఇప్పుడు నేను ఈ రోజు పత్రికలో చూస్తే 2014 నుంచి 2022-23 వరకు 12,000 కేసులు నమోదు అయినాయంటే దేశద్రోహం కేసులు 12,000. దాంట్లో ప్రూవ్ అయిన కేవలం 3 నుంచి 5%. మరి ఇవన్నీ తప్పుడు కేసులు పెడుతున్నట్టుగా క్లియర్ గా అర్థం కావట్లేదా సార్? రావణ్ కాదండి, ఎవరు ఈ తప్పు మాట్లాడినా ఎవరు దానికి మద్దతు తెలపరు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడిన అన్ని అంశాల మీద మేము మద్దతు తెలుపుతున్నావా? ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడని ఆయన వ్యక్తిగత మమ్మల్ని కూడా విమర్శించి ఉన్నాయి. అట్లని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర గారికి వన్ సైడ్ గా మేము ఎందుకు మద్దతు తెలుపుతాం? అంశాల వారీగా ఆయన చేసినటువంటి దాని మీద మొన్న అట్లాంటి వాటి మీద మీరు ఆయన మీద వైశ్య కులమనో ఇంకోటనో తీసుకొని వచ్చి ఇలా ఆయన ట్రోల్ చేసి కండవాలేసి చేయటం అనేది తప్పని చెప్పాం. జర్నలిస్ట్ కేవీఆర్ గారు మమ్మల్ని కూడా తిట్టి ఉంటాయి అంతకుముందు. సో కేవీఆర్ గారిని చేసిన అక్రమ అరెస్ట్ గురించి మాట్లాడాం, వాళ్ళ భార్య మీద పెట్టినటువంటి తప్పుడు కేసు మీద మాట్లాడాం. ప్రకాష్ రాజు గారికి మేము ఎందుకు మద్దతు తెలుపుతాం? సో ఆయన మీద ఏదైతే అంశాల వారీగా ఆయన మమ్మల్ని తిట్టి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. సో దాన్ని తీసుకొని వచ్చి మాకందరికి లింక్ పెట్టేసి ఇప్పుడు జడా శ్రవణ్ గారు మమ్మల్ని బండబూతులు తిట్టాడండి. లాస్ట్ గవర్నమెంట్ లో మేము ఉన్నప్పుడు మా మీద కేసులు కూడా వేశాడు. అందుకని జడా శ్రవణ్ కుమార్ గారికి మేము అంశాడికి మద్దతు తెలుపుతాం. సో అంశాలు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద ఖచ్చితంగా అపోజిషన్ పార్టీగా మేము రియాక్ట్ అవ్వాలి. మా బాధ్యత అది. సాయికృష్ణ తప్పు చేసే ఉండొచ్చు, ఏది సాయికృష్ణ మీద కేసులు ఉన్నాయి, తప్పు చేసి ఉండొచ్చు. కానీ సాయికృష్ణ కుటుంబానికి ఎందుకు మద్దతు తెలిపాం మేము? ఎస్, అతన్ని పోలీసులు కొట్టి చిత్రహింసలు గురి చేసి చంపేసినటువంటి విధానాన్ని మీద డెఫినెట్ క్వశ్చన్ చేస్తాం. అతను కేసులు పెట్టద్దని ఎవరు అంటలా. కేసులు పెట్టండి, దాని మీద విచారణ చేయండి. అతను నిజంగా ప్రూవ్ అయితే కోర్టులు శిక్షలు వేస్తాయి. అంతే తప్ప మన ఇష్టానురీతిగా మనం మాట్లాడేసేసుకొని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అంటగడతాం, లేదంటే మేము మద్దతు తెలిపాం కాబట్టి మేమందరం హిందూ మత ద్రోహి అని చెప్పి ముద్రేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఎవరు హిందూ మత ద్రోహులో మొత్తం లిస్టు తీసి మేము కూడా పోస్టర్ వేయాల్సి వస్తుంది రేపు పొద్దున ఈ ప్రభుత్వంలో హిందూ మతానికి జరిగినటువంటి ఘోరాలకు సంబంధించి. రైట్, ఇది ఒకటి వినండి. భక్తి లేదు, మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశ భక్తుడిని కాదు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి, వాళ్ళకు వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. నేను దేశభక్తి మూమెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, మన దేశంలో ఎట్లా 1960 నుంచి ఎట్లా నక్సల్బరీ అప్రైజింగ్ ఎట్లా జరిగింది అన్ని. అయితే మన పక్కింటి వాడికి కూడా, మన పక్కింటి వాడు ఎదిగితే తట్టుకోలేని సమాజంలో బ్రతుకుతున్న మనకి, మన పక్కింటి వాడు చచ్చిపోతున్నా సరే మనకెందుకులే అని వేడుక చూస్తూ ఫోన్ లో వీడియోలు తీసే మనకి, ఎలాంటి సొసైటీలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల నుంచి, ఆదివాసీ గిరిజన ప్రాంతాలు లేదు బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాల మీద, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ల మీద, దోచేస్తున్న భూముల మీద ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానితో, సిస్టమ్ తో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రకండువ అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్ తెలుసు నక్సల్బరీ మూవ్మెంట్. అది యుఏపిఏ యాక్ట్ కింద పెట్టినటువంటి కారణం అది. నక్సలైట్లని ఒక గొప్ప వీరుల కింద వాళ్ళు ఏదో అద్భుతాలు చేశారు. వాస్తవంగా మైనింగ్ నక్సలైట్ టైంలోనే జరిగింది. వాళ్లే డబ్బులు వసూలు చేసుకున్నారు మావోయిస్టులు, ప్రభుత్వానికి రానియకుండా. అట్లాగే అదే మావోయిస్టులు అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయనీయకుండా ఇన్నేళ్లు అడ్డుపడ్డారు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. మీ ప్రభుత్వంలో అయినా ఇప్పుడైనా జరుగుతోంది అంటే కారణం నక్సల్స్ని
తొక్కి పడేయడం అన్నటువంటిది. వాళ్ళు ఇదివరకు వాళ్ళ స్వార్థం కోసం అడవుల్లాగానే ఉండాలనుకున్నారు, అడవుల్లో అభివృద్ధి చేయకూడదు అనుకున్నారు. ఇప్పుడు అట్లాంటి వాటన్నిటిని కూడా ఇతను సమర్థిస్తాడు. తీవ్రవాదికి హక్కులు ఉంటాయి, నక్సలైట్లకు హక్కులు ఉంటాయి. తీవ్రవాదులు చంపే పోలీసులకు హక్కులు ఉండవు, లేదా నక్సలైట్లు చంపే పోలీసులకు హక్కులు ఉండవు, నక్సలైట్లు చంపే ప్రజలకు హక్కులు ఉండవు. ఇది భావజాలం అతనిది. ఆ భావజాలంకి మీరు సమర్థిస్తున్నారా? యుఏపిఏ యాక్ట్ పెట్టింది అందుకు అతని మీద. సార్ ఇప్పుడు ఎవరైనా నక్సలిజాన్ని సమర్థిస్తామంటే ఎవరు సమర్థించరు దాన్ని. మీరైనా నేనైనా నక్సలిజాన్ని సమర్థించమని చెబుతావా? ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆ నక్సలైట్లు అనే వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి ఆ నక్సలిజాన్ని రూపుమాపారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటాయి, మీ అందరికీ తెలుసు, కూర్చోబెట్టి హైదరాబాద్ తీసుకొని వచ్చి అంత నక్సలిజాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఒక్కొక్కసారి ఎవరితో మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని మాట్లాడిన అతను ఆ రోజు ఎప్పుడు మాట్లాడాడు ఈ వీడియో మాట్లాడిన తర్వాత ఎన్ని నెలల తర్వాత మీకు ఈ రోజు ఆ యాక్ట్ గుర్తొచ్చింది? ఏ సందర్భంలో గుర్తొచ్చింది? ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా అతను మాట్లాడినటువంటి వీడియో. ఏమి ఈ రోజుకి అర్ధరాత్రికే యూట్యూబ్ లో అది అప్లోడ్ కాలేదు కదా. ఆల్రెడీ ఎన్ని నెలల క్రితం మాట్లాడాడు? అది హెడ్ మా చచ్చిపోయినప్పుడు మాట్లాడినప్పుడు మీరు దేశ పౌరసత్వం రద్దు చేసేయండి, ఇట్లా నక్సలైట్లు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి. ఆ రోజు ఎందుకు చేయలేదు అంటున్నాను సాయి గారు. ఆ రోజు ఇదే ప్రభుత్వం కదా, ఆ రోజు ఇదే ప్రభుత్వం. ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? దేశద్రోహం ఈ రోజు గుర్తొచ్చింది. అతను మాట్లాడిన 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి దేశద్రోహం గుర్తొచ్చిందా? అదే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే నక్సలైట్ల మద్దతు తెలిపినా పర్లా, నక్సలైట్లు ఎంకరేజ్ చేసినా పర్లా. మరి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి నక్సలైట్ల లాగా సినిమాలు తీయొచ్చు, నక్సలైట్లు ఎంకరేజ్ చేసేటటువంటి సినిమాలు నక్సలైట్లనే ఆయనే చెప్పొచ్చు. నక్సలిజంలోకి ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల వెళ్తున్నారు. మరి ప్రభుత్వంలో న్యాయం జరగనప్పుడు అన్నల దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిద్ది అని వెళ్తున్నారని సాక్షాత్తు మన జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడేయచ్చు. ఈయన మాట్లాడితే తప్పయింది. ఎస్, ఈయన మాట్లాడినా తప్ప, ఆయన మాట్లాడిన తప్ప. దాన్ని ఎవరు సమర్థించట్లేదు సాయి గారు, సమర్థించరు ఎవరు కూడా నక్సలిజాన్ని. కానీ మీరు ఆ రోజు ఏం చేశారు? అతను మాట్లాడిన వీడియో అప్పుడు ఆ రోజు దాని తర్వాత తెల్లారో లేదా ఆ నెలలోనో కనీసం అప్పుడు ఎవరికి ఇతను మాట్లాడింది తెలియదా? ఇతను మాట్లాడిన ఆ రోజు కూడా ఉంది కదా. అంటే ఆ రోజు మీ ప్రభుత్వాన్ని ఎంత ప్రశ్నించలేదు కాబట్టి ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి తప్పుడు కేసులు పెట్టేస్తామంటే దాన్ని మనం అడుగుతున్నాం. ఇప్పుడు సమస్య ఏంటంటే బేసిక్ గా ఒకే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ వాళ్ళు 100 తిడితే తిట్టిన రోజల్లా కేసులు పెట్టట్లా. చాలా ఏళ్ల తర్వాత పెట్టినవి ఉన్నాయి, చాలా నెలల తర్వాత పెట్టినట్టున్నాయి. ఇదివరకు మీరు తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా అట్లాగే ఉన్నాయి, వెంటనే రాలా, చాలా రోజుల తర్వాత వస్తుంది. ఎందుకంటే టీవీలోనో పేపర్లోనో అయితే ఇమ్మీడియట్ కనబడుతుంది, ఇవి వైరల్ అయ్యాక కనబడుతుంది. ఇప్పుడు పవన్ని విమర్శించారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతని మీద కేసు పెట్టినప్పుడు, ఆ కేసుల మీద అరెస్ట్లప్పుడు వదిలిపెడుతున్నప్పుడు ఆల్గారిథంలో ఈ పాత వీడియోలు వస్తాయి. మామూలుగా అయితే ప్రశ్నారావణ దగ్గరికి వెళ్ళి రోజు అందరూ చూడరు కదా, కొన్ని కోట్ల యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, అందులో ఇవి చూడరు. ఇవి చూడటం బిగించేసినప్పుడు ఆల్గారిథంలో వచ్చినాయి, వెంటనే ఆగింది. బట్ ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, అతను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడాడు అన్నటువంటిది వైసీపీ అభిమానులు కూడా చూసుంటారు, మీరందరూ కూడా చూసుంటారు. మీరు ఇప్పుడు అంటున్నట్టు అతన్ని అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం అనే పదానికి ఇప్పుడు మీరు కత్తి మహేష్ విషయంలో గతంలో జరిగింది, అతని భావజాలానికి మాకు సంబంధం లేదు, అతన్ని మేము సమర్థించటం లేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజున మీరేం అతని కోసం వెనకేసుకురాలేదు. బట్ ఈ విషయంలో మాత్రం మీరేం చేస్తున్నారు? ఇతనికి అండగా ఉంటాం, లీగల్ సహాయం చేస్తాం, ఇతనే ప్రశ్నించడం తప్ప. ఒక అంబటి రాంబాబు మాట్లాడతాడు, ఒక మనోహర్ రెడ్డి మాట్లాడతారు, ఇట్లా మీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. ఇలా మాట్లాడడం ద్వారా ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? ఒకప్పుడు మీ నానిగారు మాట్లాడినట్టు, మీరు అన్నట్టు కేసు పెడితే ఫస్ట్ నానిగారిని లోపలేయాలి. ఏ దైవద్రోహము దేశద్రోహమే మాట్లాడినట్టు ఆయన. ఏమని? రథం పోతే రథం తగలేడితే రథం ఇస్తాం, విగ్రహం తలబోతే తలిస్తామని మాట్లాడినంతటి అహంకారపూరిత ధోరణి. ఆ రోజున మీరు పెట్టలే, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కేసు పెట్టలేదు. సరే, ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి ఏం చేయలేదు. అట్లాంటి పదజాలాల వల్ల మీరు దెబ్బతిన్నారు. మళ్ళీ ఇవాళ ఈ పదజాలాల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. లేదా ఈ పదజాలం చేసే వ్యక్తి భావజాలం మాకు సంబంధం లేదు, కానీ అతన్ని ఏం చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఎలా ఇది కరెక్ట్ అవుతుంది? ప్రజాస్వామ్యంలో మీరు అన్నట్టు సాయి గారు, ప్రజాస్వామ్యంలో ఒక అంశం మీద వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒక దాని మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది తప్పు అయితే ఆ అంశాన్ని తప్పు అంటాం, దాంట్లో ఎక్కడ నో డౌట్. ఇప్పుడు ప్రశ్నారావణ మాట్లాడిన అన్ని కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను వినిపించిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి రైటా రాంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఆ వ్యాఖ్యలని సమర్థిస్తుందా లేదా? సార్ మళ్ళీ చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతాల మధ్య ఎవరైనా ఇవాళ మాట్లాడినా అది ప్రశ్న రావణ లేదంటే పవన ఇంకొకలా ఎవరు మాట్లాడినా తప్పే, దాన్ని ఎవరు కూడా సమర్థించరు. మీరన్న దేశాల మధ్య ఏదైతే ఒక దేశం అంటే నాకు నచ్చదు, ఈ దేశాన్ని లేకపోతే రెండుగా చీల్చేయాలి, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తున్నారు, ఈ రాష్ట్ర దేశం విడిపోవాలని చెప్పి డిబేట్లు పెట్టే వాళ్ళని మద్దతు తెలపం వాళ్ళకు కూడా. సో ఇక్కడ అంశం ఏంటి, ఈ రోజు ఎందుకు కరెక్ట్ గా మీరు ఈ కేసు తీసుకొని వచ్చారు? వరుసగా 4 కేసులు, అదే చాలా తప్పు కదా. వరుసగా ఇప్పుడు మీరు ఒక కేసులో బెయిల్ రాగానే స్టేషన్ లో ఎమ్మట అక్కడ రెడీ కూర్చొని మళ్ళీ ఇంకో స్టేషన్ వాళ్ళు పోలీసులు వస్తారు, మళ్ళీ అది కూడా బెయిల్, మళ్ళీ 3వ రోజు 3వ కేసు అది బెయిల్, 4వ రోజు 4వ కేసు అది బెయిల్. సో ఏం చేయాలి ఇప్పుడు? ఇతను లోపలికి తీసుకొని వెళ్ళి శాశ్వతంగా రాకుండా చేయాలి. అప్పుడు మిగిలిన యూట్యూబ్ వాళ్ళు కూడా భయపడతారు, మిగిలిన క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా భయపడతారు. ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ ఉన్నాడు, రిమాండ్ కేసారు. ఎందుకు వేశారు సార్? ఏం మాట్లాడండి సార్? అతను ఏదైతే రెడ్ బుక్ ఎర్ర బుక్ ని ఎర్రి బుక్ అన్నాడు, రెడ్ బుక్ అనేదాన్ని ఎర్ర బుక్ ని ఎర్రి బుక్ అన్నాడు, దాని మీద కేసు పెట్టేసి రిమాండ్ కేసేస్తారా? అతనికి మాట్లాడి ఏం మాట్లాడాడు? కేవీఆర్ విషయంలో మీ వాదాన్ని నేను సమర్థిస్తా. అట్లాంటి మాటలు మాట్లాడడం తప్పేమీ లేదు, ప్లస్ అదేమి బూతు కూడా కాదు. అతనికి మీరు సమర్థించే విధానంలో తప్పు లేదు. ఆ పేరుతో మీరు ఇప్పుడు ఇతన్ని సమర్థించి అతన్ని సమర్థించడం వల్ల ఇతనికి మీరు ఇచ్చిన సమర్థన వల్ల అతను కూడా తప్పు అవుతాడు. ఇక్కడ ప్రశ్న ఛానల్లో రావణ్ మాట్లాడేటటువంటి ప్రతి వీడియోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపట్లేదు. పాయింట్ నెంబర్ 1. అతన్ని అరెస్ట్ చేసినటువంటి విధానం వరుసగా కంటిన్యూగా 5వ కేసు పెట్టి 5వ రోజు తీసుకెళ్లి రిమాండ్ కేసినటువంటి విధానం, పెట్టినటువంటి దేశద్రోహం కేసు మీద మాట్లాడుతున్నాం, దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అక్కడ. సో మరి ఇంతమంది నాయకులు మాట్లాడినప్పుడు ఈ విధంగా ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా దేశం మీద, యుద్ధాన్ని తీసుకొని వస్తాడు. మీరు ఆ రోజున పవర్ లో ఉన్నారు, ఎందుకు కేసు పెట్టలేకపోయారు? మరి పవర్ లో ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజున మీరు ఉన్నారు, కేసు పెట్టలేదు కదా. మేము కేసులు పెట్టలేదండి, అదే మేము చేసిన తప్పు. మేము వాళ్ళందరినీ వదిలేయటం, చెప్పులు తీసుకొని చూపించినా మేము వదిలేయటం మేము చేసిన తప్పు. సరే మేము దానికి ఒప్పుకుంటున్నాం కదా, చెప్పులు తీసుకొని కొడతాము, పేకల బిసికి చంపేస్తామని మేము కేసులు పెట్టలా. ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు దానికి మీరు క్వశ్చన్ చేస్తుందా అంటే నేను దానికి ఆన్సర్ అదే అనుకోండి. రెండో అంశం ఇక్కడ మేము క్లియర్ గా చెప్తున్న అంశం క్లారిటీగా, మతాల మధ్య ఇలాంటి మాటలు మాట్లాడే ఎవరినైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళకి మద్దతు తెలపట్లేదు. బట్ ఈ అంశంలో అతని మీద పెట్టినటువంటి ఈ అంశానికి సంబంధించి మాత్రమే మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సో మీరు ఆ రోజున ఏదైనా పెట్టేసి ఉంటే ఈ రోజు అసలు ఈ డిస్కషన్ కూడా ఉండదు కదా. సాయి గారు వినపడుతుందా? రైట్. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి సూటిగా. ప్రశ్న రావణ్ కి మీరేదో నెలకి 3 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు అన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు, ఎంతవరకు వాస్తవం? సార్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఏదన్నా ఉంటే చూపించమనండి. ఎందుకు ఇస్తాం? మాకేం అవసరం? ప్రశ్న రావణ్ మమ్మల్ని తిడతా కూడా వీడియోలు చేశాడు. సో అందుకు మేము డబ్బులు ఇచ్చి మమ్మల్ని తిట్టించుకుంటామా? మీరు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మమ్మల్ని వ్యతిరేకిస్తూ అనేక అంశాల మీద 2 రోజులకు ఒక వీడియోను మా మీద వ్యతిరేకంగానే మాట్లాడతాడు అని మేము డబ్బులు ఇచ్చి మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పామా? అంతేందుకు సాయి గారు, మీ మీద కూడా ఆరోపణలు చేస్తారు వాళ్ళు. మీకు 1 రూపాయి మేము ఇచ్చింది లేదు కదా, ఎందుకు ఇస్తాం? మీరు మమ్మల్ని తిడతా, ఇప్పుడు ఇదే అంశం నేను తిడతా కూడా మా మీద వీడియో పెట్టారు మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు తెలుపుతుందని. మేము మీకు కూడా ఇస్తామని వాళ్ళు అట్లానే చెప్తారు. సో ఇదేంటంటే ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకేదో మేము డబ్బులు ఇచ్చి అనుకుంటే నడిపిస్తున్నాం అనేటటువంటిది ప్రజల్లోకి ఏదైతే అలాంటి ఇండికేషన్ తీసుకెళ్లాలనేటటువంటిది వాళ్ళ ప్రభుత్వం కుట్ర. అది మేము ఎవరికి 1 రూపాయి ఇవ్వటం లేదు. అందుకని మాకు ఈరోజు మీరు చూడండి, చాలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అన్ని యూట్యూబ్లు ఎందుకు ఉన్నాయి? వాళ్ళు పెంచి పోషిస్తున్నారు వాళ్ళని. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో రన్ అవుతున్న యూట్యూబ్ ఛానల్స్ హైదరాబాద్ లో, వాళ్ళకి 500 యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ సొంత ఛానల్స్, పెయిడ్ ఛానల్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. కానీ మాకు ఎక్కడా లేదు. ఏదైతే మాకెవరన్నా మద్దతు తెలిపితే వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతాం తప్ప మేము ఎక్కడా కూడా వాళ్ళకి ప్రోత్సహించడమో లేకపోతే వాళ్ళకి ఈ వీడియోలు చేయమని చెప్పడం అట్లాంటిది మేము ఎవరికి లేవు. కావాలంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెక్ చేసుకోమని ఓపెన్ గానే సవాల్ విసురుతా ఉన్నాం వాళ్ళు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, చంద్రబాబు గారు కానీ లేకపోతే హోంమంత్రి అనిత కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పదే చెప్తున్నటువంటిది అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పటికే వర్టికల్ గా డివైడ్ అయిపోయింది. ప్లస్ వాటిట్లో వచ్చే దాని మీదన నమ్మకమే పోయింది. ఇప్పుడు కాస్త కోస్త నమ్మకం లభిస్తున్నటువంటిది ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే డిజిటల్ మీడియా. సరే, దాని మీద మీరు ఎన్ని ఆరోపణలు చేసినా జనం అంతా చూస్తున్నారు కాబట్టి అక్కడ
రెండు వైపుల వెర్షన్ బ్యాలెన్స్డ్గా ఉన్నారా లేదా అనేది చూస్తున్నారు. అది ఫాలో అవుతున్న వాళ్ళు అవుతున్నారు. అయితే ఇప్పుడు అట్లాంటి వాటి అన్నిట్లలో కూడా డబ్బులకి కొంటున్నారనినో లేకపోతే మీరు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారనో స్వయంగా చంద్రబాబు గారు అంతేగారు చెప్తున్నారు. వాటి సంగతి, వాటి ఆర్గనైజ్డ్ క్రైమ్ వెనకాల మీరు ఉన్నారన్న సంగతి ప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా మేమే కారణం అంటే ఎట్లా? ఇప్పుడు బుడమేరకు వరద వచ్చింది, దానికి జగన్ గారే కారణం అని చెప్పారు. అక్కడ బోటు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ వస్తే ఆ బోట్ మేమే ఆ మొత్తం బ్యారేజ్ పడగొట్టేసి 1 లక్షల మందిని చంపేయాలని కుట్ర చేశామని చెప్పారు. మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే మాదే మేమే అని చెప్పి ఇది చెప్పారు. ఇట్లా ఒకటా రెండా మా మీద వాళ్ళు ఒక్కటన్నా ప్రూవ్ చేసింది ఉందా? ఇప్పుడు ఎవరో యూట్యూబ్ అంటే ప్రకాష్ రాజ్ వెనకాల మేమే ఉన్నామంట, ప్రొఫెసర్ నాగేశ్వర గారు వెనకాల మేమే ఉన్నామంట, ప్రశ్న రావణ్ వెనకాల మేమే ఉన్నామంట, ఏదైతే జర్నలిస్ట్ కేవీఆర్ వెనకాల మేమే ఉన్నామంట, జడా శ్రవణ్ గారు వెనకాల మేమే ఉన్నామంట, జర్నలిస్ట్ సాయి గారు వెనకాల కూడా రేపొద్దున మేమే ఉన్నామని చెబుతారు. ఇంకెందుకు రేపొద్దున జనసేన తెలుగుదేశానికి గొడవలు అవుతున్నా కూడా మేమే కారణం. జనసేనల్ని కుక్కలు కొట్టినట్టు తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నా మేమే ఉన్నామా? మేమే కొట్టిస్తున్నావా? ఏం మాట్లాడతారండి వాళ్ళు? కనీసం హోంమంత్రి నాలెడ్జ్ లేకుండా ఎందుకు వస్తారు? రాసిచ్చిన స్టిప్స్ అవుతున్న ఏం లేదా? ఏమైనా ఉంటే ప్రూవ్ చేయండి. 2 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ మీకు అధికారం. ఇంకా నయ్యో సాయి కృష్ణని మర్డర్ చేయించింది కూడా మేమే, సిఐ నాగరాజుకి చెప్పి ఏదైనా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి చేయించామని కూడా చెబుతారు రేపు పొద్దున వీళ్ళు. కొద్దిగానే సిగ్గుండాలి ప్రభుత్వానికి, మాట్లాడే వాళ్ళకి. అరే ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు ఏదైనా ఉంటే మీకు ఆధారాలు, ఒక్కరోజు ఆధారాలతో మీరు ప్రూవ్ చేసింది లేదు. అంతెందుకు సాయి గారు, అక్కడ మన గోదావరి జిల్లాలో నాకు ఆ ఏరియా గుర్తులేదు కానీ బాణసంచా పేలి కొంతమంది చనిపోయారు, గుర్తుందా మీకు? ఒక 3-4 ఏళ్ల క్రితం ఆ బాణసంచా తయారీ కేంద్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదో పాంప్లెట్ ఉందంట. ఇదే హోంమంత్రి అనిత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇది వెనకాల వైకాపా కుట్రుందని అనుమానాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి. ఇంకేం చెప్పాలి వీళ్ళని? అంటే ఏం జరిగినా ఈ రాష్ట్రంలో మేమే కారణం. ఇక నయం ఇప్పుడు ఇదేంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇదిగోండి, వాళ్ళకి సంబంధించిన తెలంగాణ జర్నలిస్టులు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కదా, దానికి కూడా మేమే కారణం అని రేపు పొద్దున చెప్తారు. మొత్తం తెలంగాణ జర్నలిస్టులు వెనకాల అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నడిపిస్తున్నాడు అని కూడా రేపు పొద్దున ప్రచారం చేస్తారు. సో ముందు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను మనం చక్కదిట్టుకోమనండి. ఈ కేసుల సంగతి తర్వాత ఏం జరుగుతుందంటే, అసలు మంగళవారం వస్తేనే అప్పులు చేస్తారు చంద్రబాబు నాయుడు, వారం వారమే లోకేష్ టూరులు చేస్తా ఉంటాడు, మిగిలిన నాయకులేమో ఏదైతే దోపిడీలు చేసుకుంటా ఉంటారు. సో ఇది ప్రశ్నిస్తేనేమో కేసులు పెట్టి అరెస్టులు చేస్తా ఉంటారు. ఇంతకంటే ఏం జరుగుతుంది? 2 ఏళ్లుగా మనం చూడలేదు, ఈ 2 సంవత్సరాలుగా వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించి. సో ప్రశ్న రావణ్ విషయంలో, లేదంటే ఇంకో ప్రకాష్ రాజ్ గారి విషయంలోనో, లేదంటే ఇంకో ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలోనో, లేదంటే ఇంకొక ఏదైతే తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ గారి విషయంలోనో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి విధానాలు, వాళ్ళ మీద చేసినటువంటి ఆ తప్పుడు ప్రచారాల మీద మేము ఖండించాం తప్ప వాళ్ళు మాట్లాడిన ప్రతి వీడియో మీద మేము తప్పని చెప్పి ఆ వీడియోలన్నింటినీ మేము సమర్థిస్తూ ఎక్కడా లేము. ఖచ్చితంగా మతాల మధ్య ఎవరన్నా ఇలాంటివి మాట్లాడితే తప్పే. సో దాన్ని ఎవరు సమర్థించట్లేదు. మేము ఏ రోజు ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి మేము ఎంకరేజ్ కూడా చేయం. బట్ ఇప్పుడు ఈ దేశద్రోహం అనేటటువంటి కేసుకు సంబంధించి ఈ 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత ఏదో విధంగా మళ్ళీ 5వ కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేటటువంటిది, రిమాండ్ చేయాలనేటటువంటిది ఉద్దేశంతో పెట్టినటువంటి కేసు. సో దాని మీద మేము మాట్లాడుతున్నాం సాయి గారు. రైట్, కంక్లూడ్ చేసే ముందు చంద్రబాబు గారు ఆల్రెడీ ఈ సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది, జగన్ గారు వెళ్ళాక ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది అక్కడ. తర్వాత తాజాగా క్రాంతి కుమార్ వ్యవహారంలో కూడా కేసు పెట్టారు. ఈ 2 కూడా జగన్ గారు వెళ్ళిన తర్వాతన ప్రభుత్వం స్పందించింది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ సీక్వెన్స్ చూస్తే ఫస్ట్ సాయి కృష్ణ అంశంలో చూస్తే జూన్ 2వ తారీఖు వాళ్ళ మదర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. జూన్ 2వ తారీఖు అప్పుడు రియాక్ట్ కాల ప్రభుత్వం. సో జూన్ 15వ తారీఖు హెబియస్ కార్పస్ రిట్, అంటే 5వ తారీఖు హెబియస్ కార్పస్ వేసింది. 15వ తారీఖు దానికి సంబంధించి 29కి వాయిదా వేశారు. 16వ తారీఖు అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఆ ఇష్యూ పబ్లిక్ లోకి వచ్చింది బాగా 16వ తారీఖు. 17వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు ఏదైతే ఆ కుటుంబాన్ని. 19వ తారీఖు కేసు పెట్టారు, ఏదైతే సిఐ నాగరాజ్ మీద అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు. సో ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ అంశం కూడా దాదాపు 20 రోజుల క్రితం నుంచి ఇది పబ్లిక్ లోకి ఆల్రెడీ వీడియోలన్నీ తిరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం ఎక్కడ రియాక్ట్ కాల. మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు పోలీస్ యంత్రాంగం దానికి సంబంధించి ఏదైతే వాళ్ళ ఫోన్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టడం అనేది జరిగింది. అలానే చూడండి, రైతుల సమస్యలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులతో ఇక్కడ తాడేపల్లిలో మీటింగ్ అయిన తర్వాత
₹4 వనామీ ఫీడ్ కి ₹4, టైగర్ ప్రాన్ ఫీడ్ కి ₹4 తగ్గిస్తున్నామని అప్పుడు ప్రభుత్వం అనౌన్స్ చేసింది తగ్గించమని చెప్పి. సో అప్పుడు దాకా రియాక్ట్ కాదు. సరే దాంట్లో ₹2 ఏదో తగ్గించారు, ఇంకా ₹2 తగ్గించలేదు అనేది అది నడుస్తా ఉంది. సో అంతకుముందు వరికి సంబంధించి కావచ్చు, మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత లేఖ రాయటం కావచ్చు, పొగాకు బోర్డుకి జగన్ గారు వెళ్ళిన తర్వాత వీళ్ళు రియాక్ట్ కావటం కావచ్చు, ఏదైతే బంగారుపాల్యం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత రియాక్ట్ కావటం కావచ్చు. అంటే ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతే కనీసం ఈ ప్రభుత్వంలో కొద్దిగా చలనం వస్తుంది అనేది మరోసారి స్పష్టమైంది. సో ఈ క్రాంతి కుమార్ మీద కేసు విషయంలో మరోసారి స్పష్టమైందని క్లియర్ గా చెప్పొచ్చు సాయి గారు. అంటే ఇక్కడ పబ్లిక్ మీ మీద ఎక్కువ హోప్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇవన్నీ చూశాక. కానీ అందుబాటులో ఉండే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే ఆరోపణ ఉంది. పద్దాక బెంగళూరు వెళ్ళిపోతారు, 2-3 రోజులు ఇక్కడ ఉంటే 4 రోజులు అక్కడ ఉంటారు అన్నటువంటి. దానికి ఏమంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 3-4 రోజులు పబ్లిక్ డొమైన్ లోనే పబ్లిక్ తో ఉన్నారు. మిగిలిన రోజు కూడా పబ్లిక్ సమస్యలకు సంబంధించిన దాన్ని ట్విట్టర్ లో అడ్రస్ చేయడం కావచ్చు, ఇంకోటి కూడా చేస్తా ఉన్నారు. ఎక్కడ మేము స్పందించలేదు చెప్పండి. ఈ రోజు 1 కోటి మందితో మెడికల్ కాలేజీల సంతకాలు సేకరణ చేయడం అంటే నిజంగా అది ఒక రికార్డుగా చెప్పాలి. ఎందుకంటే విత్ ఫోన్ నెంబర్ తో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కేసులు పెడుతుంది, అయినా కూడా ఇది కూడా మీ ప్రభుత్వాన్ని మేము ఈ అంశంలో వ్యతిరేకిస్తున్నామని చెప్పి విత్ ఫోన్ నెంబర్ తో 1 కోటి మంది సంతకాల సేకరణ జరిగింది. మరి ఇది చిన్న విషయం కాదు కదా. సో ఇప్పుడు నేను పెట్టిన అన్ని సమస్యలు సో ఎక్కడ అడ్రస్ చేయకుండా ఇప్పుడు ఈ రోజు కూడా పులివెందులు వెళ్తా ఉన్నారు. రేపు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు, అంతకుముందు అక్కడ ఒక టెంపుల్ ఓపెనింగ్ అని అక్కడ కార్యక్రమాలు అంటే ప్రజా దర్బార్ అక్కడికి వెళ్ళారు. ఏదైతే పులివెందుల్లో మొన్న వీక్ ఇక్కడ తాడేపల్లిలోనే ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ సంబంధించినటువంటి అందరినీ కలవడం జరిగింది. ఈ రోజు పబ్లిక్ అందుబాటులో ఉంది. మేము సాయి గారు ప్రభుత్వం తరపున వాళ్ళు అందుబాటులో లేరు. ప్రభుత్వం తరపున నిజంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నిజంగా వాళ్ళ మంత్రులు అందరూ అందుబాటులో ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఈ రోజు వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారం అయితే అపోజిషన్ నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు కదా. డిఎస్సి అభ్యర్థులు మా దగ్గరకు వస్తున్నా, రైతులు మా దగ్గరకు వస్తున్నా, యాక్వా రైతులు మా దగ్గరకు వస్తున్నా, బాధిత కుటుంబాలు మా దగ్గరకు వస్తున్నాయి, తెలుగుదేశం బాధిత కుటుంబాలు కూడా మా దగ్గరకు వస్తున్నాయి. చిలకలూరిపేట మురళికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబం వచ్చి జగన్ గారిని కలవటం ఇక్కడ. అంటే ఈ రోజు ప్రభుత్వం వాళ్ళు అందుబాటులో లేరు, జగన్ గారు అందుబాటులో ఉన్నారు. అందుకని జగన్ గారిని కలుస్తున్నారు. అందుబాటులో లేకపోతే ఇంతమంది ఎలా వచ్చి కలుస్తారు? సో వారంలో 7 రోజులు అందుబాటులో ఉండాలంటే ఏ రాజకీయ నాయకుడికైనా కుదరదు కదా. రెండోది మేము ఈ రోజు అపోజిషన్ లో ఉన్నాం. మీరు అన్నట్టు అధికారంలో ఉంటే నిరంతరం అందుబాటులోనే ఉంటారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు 1-2 రోజులు ఏదో అందుబాటులో లేకపోతే మేము బెంగళూరు వెళ్ళిపోతున్నాం అని మాట్లాడితే ఇప్పుడు మరి మేము లొకేషన్ ఏమనాలి? ఇప్పుడు లొకేషన్ ఉండేది కరకట్ట, లేదంటే హైదరాబాదు, లేదంటే విదేశీ టూర్లు. మరి మేము కూడా చెప్పొచ్చు కదా, కవి హై అని చెప్పొచ్చు కదా. కరకట్ట విదేశాలు కవి హై. మరి ఎందుకుంటున్నాడు అక్కడే? వారం టూర్లు అండి. ఏం చేసి వచ్చారు? 2 సంవత్సరాలు ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చారు విదేశాల నుంచి. ఇన్ని టూర్లు వేస్తామంటే సో వాళ్ళు విమర్శించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకేం లేదు కదా, అందుకని బెంగళూరు వెళ్ళిపోతామని విమర్శ చేస్తారు. ఆయన బెంగళూరు వెళ్తున్నాడు, బెంగళూరులో ఉండట్లేదు. ఇక్కడ మీరేమో హైదరాబాద్ లో ఉంటున్నారు, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. దానికి డిఫరెన్స్ ఉంది కదా. జగన్ గారు తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్నారు, మీరేమో హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్తున్నారు. దానికి డిఫరెన్స్ ప్రజల్ని కంపేర్ చేసి చూసుకోమని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే ప్రశ్న రావణ్ణి సమర్థించడానికి సంబంధించి ఆత్మవిమర్శ చేసుకోనక్కర్లేదు, మేమంతా కరెక్ట్ గానే ఉన్నామని చెప్తోంది వైసీపీ. ఎంతవరకు నిజమన్నది ప్రజలు తేల్చాల్సి ఉంది.